42,000 కోట్లు ఖర్చు పెడుతున్నా. సో మీరు ప్రపోజల్ తీసుకురండి, 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ ఖర్చు పెట్టని సిద్ధం. ఎడ్యుకేషన్ మీద 42,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో తీర్చిదిద్దేందుకోసం 42,000 కోట్లు బడ్జెట్ మన విద్య మీద ఖర్చు పెడుతున్నప్పుడు దానిలో 1,000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తే తప్పింది. నెక్స్ట్ టైం ఈ పోలీసులు ఎవరు రాదు, ఎవరు ధర్నా చేస్తారో చేసుకోండి, ఈ ఠాగూర్ ఆడిటోరియం కాదు, నెక్స్ట్ టైం ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెడతా అని చెప్పారు కదా. ఓయికి మరోసారి వస్తాను, అప్పుడు విద్యార్థులపై ఆంక్షలు పెట్టద్దని చెప్పారు. 1,000 కోట్లు ఇస్తాను, అలాగా ప్రపోజల్ తీసుకురండి, యాక్సెప్ట్ చేసి నేను వస్తా ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పారు. సో నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైంది. ఏమంటారు, సమైక్యాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. అంటే 100 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ, 108 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ. దీనిలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యానికి గురైంది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్కు కోపం తెప్పించేలా అప్పుడు విద్యార్థి నేతలు వివరించారు. ఆయన శతాబ్ది ఉత్సవాలకు వస్తే గనక గోబ్యాక్ అన్నారు. తెలుసు కదా కేసీఆర్కు మొండి పట్టుదల, నన్ను గోబ్యాక్ అంటారా, వీళ్ళ సంగతి చెప్తాను. అక్కడ పోస్టులో ఫిలప్ చేయకుండా, ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫిలప్ చేయకుండా ఆయన చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఉస్మానియా తెలంగాణ మీద పోరాటం చేసింది కరెక్ట్, ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, వీళ్ళు చదువులు చదువుకోకుండా మా మీద ఉద్యమం ఏందని కేసీఆర్ ఒక విధంగా జిద్దుకు తీసుకున్నారు. అది అంగీకరించారు, కానీ జిద్దు నన్నే గోబ్యాక్ అంటారా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి, సరే వీళ్ళ సంగతి చెప్తాం అసలు వీళ్ళు అని చెప్పి దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, ఆయన రివర్స్ గేర్లో వెళ్ళారు. నేను 1,000 కోట్లు ఇస్తా, మళ్ళా వస్తా అంటే. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, కానీ ఉస్మాన్ యూనివర్సిటీలోకి రావాలంటే ఏ రాజకీయ నాయకుడికైనా పరేషానే. అయితే నేను ఒకటి చెప్తా, విద్యార్థులు రకరకాల, ఎందుకంటే ఏ పార్టీకో అనుబంధ సంఘం అయిపోయింది. పార్టీకే కాదు, చాలా ఎన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయో లెక్కలేదు. ఏబీపీ ఎప్పటికీ ఉంటుంది, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, టీఆర్ఎస్వి, ప్రతి రాజకీయ పార్టీకు అనుబంధ సంఘం ఉంది. రాజకీయ పార్టీ అనుబంధ సంఘాలు లేవు. ఓయూజేఏసీల పేరిట చాలా మంది, ఓయూజేఏసీల పేరు మీద ఒక 10 మంది ఓయూజేఏసీలు నడుపుతున్నారు. సో ఏదేమైనా అల్టిమేట్గా ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి 1,000 కోట్లు ఇస్తామనడం మాత్రం దాన్ని హర్షించాలి. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ అలుమ్ని విద్యార్థిగా, నేను ఉస్మాన్ యూనివర్సిటీలోనే జర్నలిజం చదువుకున్నా, నిర్లక్ష్యానికి గురైంది యూనివర్సిటీ. దాన్ని 1,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. చెప్పడం కాకుండా దాన్ని చేతల్లో చూపెడితే కనుక డెఫినెట్గా, అంటే ప్రతి రాష్ట్రానికి ఒక తలమానికంగా యూనివర్సిటీ ఉంటుంది కదా. ఏది మన రాష్ట్రంలో తలమానికంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీ ఏది? ఉస్మాన్ యూనివర్సిటీ గతంలో చెప్పుకునే వాళ్ళం. లేదు, దానిలో 30% కూడా ఫ్యాకల్టీ ఫిలప్ కావట్లేదు, 30% ఫ్యాకల్టీ కూడా లేరు. చదువుకునేదంతా కూడా ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కోర్సులంతా కూడా ఫుడ్ కోర్సులు అయిపోయిన పరిస్థితి. దీనిలో విద్యార్థులది తప్పు ఉంది, తర్వాత ఏమంటారు రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు కూడా తప్పు ఉంది. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు, కానీ విద్యార్థి సంఘాలు కూడా సంఘాల కోసమే అన్నట్టు ఏం చేసినా ఆ విధంగా చేస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐ, మిగతా సంఘాలు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏబీవీపీ, ఆ యూనియన్స్ అన్ని కూడా ఆయన గోబ్యాక్ అనేది లేకుండా, గోబ్యాక్ అనడంతో ఆయనకు కోపం వచ్చి సీఎం పర్యటనకు ముందుగా విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, భారీగా ఎక్కడికక్కడ బారికెట్లు ఏర్పాటు చేయడం, ఏంటి అసలు ఏమనుకోవాలి? తప్పదు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు మరి, సీఎం ముందుకు వచ్చి గోబ్యాక్ అన్నారనుకోండి, ఎవరి మీద ఫైర్ అవుతారు? పోలీసుల మీద ఫైర్ అవుతారు కదా. మళ్ళీ సీఎం కాన్వాయ్లోకి వచ్చారని మనమే వార్తేస్తాం. ఉస్మానియాలో ముళ్ళకంచెలు అంటే ముళ్ళకంచెలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్ ఎవరిని ఆపలేవు. 100% స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బాగానే ఉంది, కానీ వన్స్ ఇప్పుడు 2008-9 తర్వాత రిక్రూట్మెంట్ జరగకపోవడం, ఇవన్నిటి వల్ల వెనకబడ్డది. ఉస్మానియా స్టాండర్డ్ కూడా పూర్తిగా పడిపోయింది. 100 ఏళ్ల సందర్భంగా కూడా కేసీఆర్ ఆయన నొచ్చుకున్నారు. దాంతో ఆయన పోనీ నాకెందుకు అని వదిలేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1,000 కోట్లు నిలబెట్టుకునే దిశగా ఉండాలి. విద్యార్థులు ఒక 1,000 కోట్లు ఆయన ఇచ్చారు కదా, 1,000 కోట్లు ఇవ్వకపోతే క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. మాట్లాడదాం.